సిరిపురి గ్రామంలో నియంత్రణగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో గ్రామాభివృద్ధికి తోట్లు పడుతున్నారంటూ గ్రామస్తులు ఆందోళన. ఎటువంటి సమాచారం లేకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. స్థానికులకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలతో గ్రామ అభివృద్ధికి తోట్లు పొడుస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం శాఖలోనే క్రమశిక్షణ లేదంటూ విమర్శిస్తున్న గ్రామస్తులు ఏకపక్ష నిర్ణయ ధోరణిలో సిరిపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతరం గ్రామ పౌరుడు కొండేపూడు కేవీఆర్ నాగకుమార్ మాట్లాడుతూ సిరిపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష ధోరణిలో నిర్ణయాలు తీసుకుని గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నించగా నీకు సంబంధం లేదు అని జవాబు ఇచ్చారని వారు తెలియజేశారు. దీనిపై డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. కిషోర్ బాలిక సదన్ అని చెప్పి దాంట్లో ఉంది ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ఇది స్టార్ట్ చేశారు. సరేనా అండి? అది మెయిన్గా 12 సంవత్సరాల నుంచి పంచదార పిల్లల కోసం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా మెయిన్గా కన్వీనియర్గా వ్యవహరించేది సర్పంచ్ గారు వార్డు మెంబర్స్, ఆశా వర్కర్లు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్. కొండేపూడి బాపి సిరిపురం ఇవాళ గ్రామ సభ జరిగింది. కానీ దండోర వేయకుండా పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి భవానీ గారు సమాచారం ఇవ్వకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. దీని గురించి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారిని అడగగా సమాచారం ఇవ్వకపోయినా గ్రామ సభ నిర్వహిస్తామని ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్పి ఉన్నాను. దీని మీద గ్రామ పౌరుడిగా నా స్పందన తెలియజేస్తున్నాను. దీని గురించి అవసరమైతే ఫర్దర్గా కోర్టు కూడా ఆశ్రయించడానికి నేను నిమగ్నమై ఉన్నాను. థ్యాంక్ యూ.